మత్స్యరం తల్లి గుడికి అయితే వచ్చామన్నా. వెస్ట్ గోదావరిలో ఉంటుంది మత్స్యరం తల్లి గుడి. ఇప్పుడు చాలా స్వచ్ఛమైన దేవత, ఏదనుకుంటే అది తీరుతుంది అమ్మ. పిల్లడు పుట్టినప్పుడు మొక్క అనుకున్నాం, దానికోసం వెళ్ళాం. అయితే గోదావరి అటు ఇటు ఉండటం వల్ల మధ్యలో 2 తిప్పలు దాటవలసి వచ్చింది. దీనికి చాలానే కష్టపడ్డాం రేవు అవతలకి వెళ్ళడానికి. ఇది మామూలుగా చుట్టూ తిరిగి వెళ్తే దగ్గర దగ్గర ఒక 50 కిలోమీటర్లు వస్తుంది. మా అత్తారింటి దగ్గర నుంచి దగ్గరలో ఇక్కడ 2 రేవులు దాటి వెళ్ళిపోతే షార్ట్ కట్ దొరుకుతుంది మనకి. షార్ట్ కట్ అయితే 1 గంటలో వెళ్ళిపోవచ్చు అవతలకి. పడవ మీద వెళ్ళవలసి వస్తుంది, 2 పడవలు ఎక్కాలి. 2 పడవలు ఎక్కుతుండగా మధ్యలో ఒక ఊరు తగులుతుంది. ఆ ఊరు అవతల యువతల ఉంటుంది. ఇది పడవ మీద అయితే వెళ్తున్నాం. అవతల రేవు ఇది మత్స్యరం తల్లి రేవు. ఇది వెస్ట్ గోదావరికి ఆనుకుని ఉంటుంది రేవు. ఆ పడవలో ఉన్న అయితే విజయవాడ దగ్గరలో ఒక ఊరు అంటుంది. అతనైతే ఎవరో ఈ గుడి కోసం తెలుసుకుని వచ్చారు మన గుడి, ఈ మత్స్యరం తల్లి గుడి దగ్గరికి. మా చిన్నోడికి అయితే మొక్కు ఉందన్నాం కదా, ఆ మొక్కు కోసం వచ్చాం. ఆడే మా ఓడి పట్టుకుని ఉన్నాడు కదా, ఆడే మా చిన్నాడు. అదిగో ఆడే మా పిల్ల అయితే అల్లరి చేసేస్తుంది. పడవ మీద వెళ్ళిపోతున్నాం తిరిగి. అది పడవ మీద తిరిగి వెళ్ళిన వీడియో అది. గుడిలో చాలాసేపు ఉన్నాం ఇక్కడ. అయితే వెళ్ళడానికి రావడానికి జర్నీ ఎక్కువ పట్టేసింది. ఇదైతే ఎండ మొత్తం. పడవ మీద అటు పావుగంటే ఇటు పావుగంట సేపు ఉంటుంది నడటానికి. అయితే పడవ రావాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. మన గన్నవరం నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి పడవ తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఈజీగానే ఉంటుంది. తెలిసిన వాళ్ళు వెళ్తేనే, తెలియలేని వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడాలి. ఎప్పుడన్నా మీకు ఎప్పుడన్నా వీడియో ఉపయోగపడుతుంది అంటే వీడియో చూడవచ్చు. పడవ మీద మాత్రం ప్రయాణం అదురుగా ఉంటుంది అంటారు కానీ చాలా సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావచ్చు. ఏంటంటే రోడ్డు మీద కంటే పడవ మీద ప్రయాణం చాలా ఈజీగా ఉంటుంది. ఈజీగా అంటే రోడ్డుకి మనకి పడవ ఎదురుకుండా ఎవరు రారు కాబట్టి మనకి ఈజీగా అనిపిస్తుంది. చాలా నీట్గా వెళ్తుంది పడవ అయితేను. ఒక పావుగంట సేపు అవతల నుంచి అవతలకి తీసుకురావడం అవుతుంది పడవ. అడ్డు మీదకి వచ్చేసాం. గుళ్ళో పిల్లలు ఎడుతున్నారంటే చాక్లెట్లు కొన్నాను వాళ్ళకి. అక్కడ తక్కువ రేటు ఏమీ లేవంటే 35 రూపాయలు కొని ముక్కలు చేసి ఇచ్చేసాను. ఇదైతే మత్స్యరం తల్లి గుడి దగ్గర. ఈ ఏరియా అంతా గోదావరి వచ్చేస్తుంది. పైకి కూడా గోదావరి వచ్చేసినప్పుడు ఇదంతా మునిగిపోద్ది పైన. అప్పుడు ఎప్పుడైతే గోదావరి వస్తుందో ఆ గుడి దగ్గర అప్పుడు ఆ దర్శనానికి ఉండదు. రేవులు కూడా అటు ఇటు పడవలు దాటుతుంది. ఇదంతా ఉంది కదా, అక్కడి నుంచి పైకి వచ్చేస్తుంది మొత్తం వాటర్ అయితేను. గుళ్ళో కంటే వెళ్ళిపోతుంది. గుడి కిటికీలు ఇటు వరకు మునిగే అవకాశాలు ఉంటాయి. ఇక మత్స్యరం తల్లి గుడి దగ్గర మొత్తం అందరూ వంటల్లో ఇవి చేసుకుంటారు వచ్చేసి ఫ్యామిలీ లెక్కన వచ్చి. అది మా పడవ తాత ఆయన విజయవాడ నుంచి వచ్చారు అన్నాను కదా. ఆయన మాతో పాటు పడవ అవతలకు వస్తానంటేను తీసుకెళ్తానన్నాం. ఆయన అవతల ఏదో చూడటానికి వస్తానన్నాడు. అయితే ఈ 2 రేవులు మయంగా ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు వచ్చేసి ఒక 500 ఇల్లులు ఉంటాయి. చుట్టూ గోదావరి వస్తుంది కానీ వాళ్ళకైతే గోదావరి రాదు. ఎప్పుడన్నా వచ్చిన వాళ్ళు, మీకు దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అది తెలుసుకోవచ్చు మీరు. మా అత్తోరు ఇల్లు కూడా అక్కడే గొట్టు మీదే. ఆ గోదావరి వస్తుంది కానీ వాళ్ళు అక్కడే ఉంటారు. చుట్టూ గోదావరి ఉంటుంది. వాళ్ళు దానికైతే ఫ్లో రాదు. ఇతనైతే చాలా కంగారు పడుతున్నాడు, మీతో వచ్చేస్తానని. తీసుకెళ్తానని చెప్పాం. అడుగుతున్నాడు అతను, ఏమిటి స్పెషల్ ఏంటి ఇక్కడ, ఎంతమంది వస్తున్నారు కదా ఏంటి అని అడిగాడు. చెప్పుకోం దానికోసం.
ఇదిగో అతను ఉన్నాడు కదా, అతను ఎప్పుడు ఇంకా ఆ గుడి దగ్గరే ఉంటాడు. అతని కోసం చాలా మంది చెప్తున్నారు. గుడిలోకి వెళ్ళి వచ్చేసి దండం పెట్టుకుని వచ్చేసాం. చుట్టూ అమ్మవారి చుట్టూ గుడి ఉంటుంది, గుడి దగ్గర ఇలా ఉంటుంది. ఎక్కువ చిన్నపిల్లలను కూడా ఎక్కువ తీసుకొస్తూ ఉంటారు గుడి దగ్గరికి. చిన్నోడైతే పిట్లు కానుకేస్తుంది మొక్కులతోటి. అదిగో వీడైతే మా చిన్నోడు మొక్కు కూడా తీర్చాము ఈరోజు. పడవ మీద పడవ ఎక్కే ముందు అది పడవ అలాగే ఎక్కి రావడం అయ్యి కొంచెం తెలియలేదు ఉంటే ఇబ్బంది అవుతుంది. తెలిసిన వాళ్ళు అయితే చాలా ఈజీగా ఉంటుంది. పడవ ప్రయాణం అయ్యి చాలా మంది భయపడుతూ ఉంటారు. ఈజీగానే ఉంటుంది, అంత ఇబ్బంది ఏమి ఉండదు. పడవ ప్రయాణం అన్నది చాలా మంది భయపడుతూ ఉంటారు, కానీ ఇబ్బంది ఏమి ఉండదు. మా చిన్నోడు మా చింతల్లి పడవ అయితే గెంటుతున్నారు. అతను మా మామయ్య గారు. అతను అయితేను అడ్డు మీద ఉండగా అలా గెంటవలసి వస్తుంది పడవ కొద్దిగాను. దానికి అలవాటు కూడా ఉండాలి. కర్ర గెంటినప్పుడు మా మామయ్య గారు అయితే అతను పడవ అయిన ఉన్నా లేకపోయినా పడవ వేసుకుని అంటే వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకి అలవాటు అది. తీసుకొచ్చి మనం వేసుకుని వెళ్ళిపోయేది బండి కాదు అది. డైరెక్షన్ ప్రకారం వెళ్ళాలి. పడవ ఇంజిన్ అయితే స్టార్ట్ చేసాడు మనోడు. ఇంజిన్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా ఈజీగా వెళ్ళిపోతుంది పడవ. చూస్తున్నాం చెట్లు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంది. 10 నిమిషాలు అవుతుంది. వాటర్ అయితే తాగుతున్నారు మా మామయ్య గారు. దగ్గరికి వచ్చాం. మా పిల్లలు ఇద్దరు, మా ఆవిడ, మా మామయ్య గారు. ఇంకో గోదావరి అవతలకి వెళ్తున్నాం. మధ్యాహ్నం తల్లి గుడి వెళ్తున్నాం కదా, అక్కడికి పడవని తీసామండి. వీడియో అయితే గొడుగు కూడా వేసుకున్నాం, ఎండ తగులుతుంది అనేసి. మళ్ళీ తిరిగి వచ్చేసినప్పుడు వీడియో ఇది. తిరిగి వచ్చినప్పుడు ఈ తిప్పంతా నడిచి వెళ్ళాలి. ఒకసారి మీరు ఎవరన్నా తెలియలేని వాళ్ళు ఉంటే ఈ తిప్ప మాత్రం నడాలి. 2 రేవులు అంటున్నారు కదా, నడవసరం లేదేమో అనుకుంటారు. 1 కిలోమీటర్ అయినా నడాలి. తిప్పలోనే అది ఎండ ఉంటుంది ఎక్కువ, కాళ్ళు కూడా కాలిపోతే చెప్పులు వేసుకుని వెళ్తే బాగుంటుంది. దగ్గర ఒక అరగంట పైన నడవలసి వస్తుంది. కిలోమీటర్ ఉండొచ్చు. ఇది మా చిన్నోడు నడుపుతున్నారు. వీళ్ళు మా కూడా వచ్చారు. వీళ్ళు అక్కడ మా అత్తయ్య గారి ఇంటి దగ్గర నుంచి వచ్చాం కాబట్టి అలా నడుపుతున్నారు. మాతో ఎత్తుకోవడానికి ఇబ్బంది అవుతుందంటే ఎత్తుకుంటాకి నడుపుతున్నారు. తిరిగి అయితే వెళ్ళిపోతున్నాం ఇంటికి. తిప్ప అయితే చాలాసేపు నడవలసి వచ్చింది. కాళ్ళు లాగితే అవతలకి వెళ్ళేటప్పటికి ముళ్ళు అయితే కూర్చుకొని ఏం చేయడా లైన్ గా కలిగేదాకా ముందు వెళ్ళిపోతుంది. చెల్లెనెత్తు బుల్లిగా నువ్వు కూడా అడిపోతున్నా. ఎక్కడికొచ్చేయండి గోదావరి అప్పుడే అటుకెళ్ళి నీ కాదు నా కాదలేదు ఇంకా బుల్లాలేదు పోతే
అలాగే 3 ఉన్నాయి. అయ్యి బాబోయ్ మన నా వాళ్ళు కనపడతలే తీసుకున్నాను మరి నేను అంకల్ వీడియో తీసుకుని వస్తున్నాను. బాడీ చిన్న ముందర జీవులు కనపడుతుందా? చిన్న మనం కనపడుతున్నా ముందర వెళ్ళిపో. నువ్వు పడతలేదు ముందర లా పడుతున్నారు. పంపాడు తదికి ఇద్దరు 3 ఏళ్ళు పాపం. ఒకళ్ళయ్యే ఒకళ్ళరా దిగిపోతారా గోదలంటే ఏమనుకుంటున్నా నువ్వు? ప్రెస్ కనపడుతుంది బాప అన్న చిన్నమ్మా బాగా కనపడుతుంది కిరీం ఇక్కడ ఇక్కడ అబ్బా లేదు